అండి. ఈజీగా ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా మట్టుకు అందరికీ తయారు చేయడం తెలుసు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి చిన్న టిప్స్తో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూడండి. వెల్లిపాయలు తీయడం చాలా ఈజీ. ఇలా అటుకొన కట్ చేసి మనం పొట్టు క్లియర్గా తీయని అవసరం లేదు. ఇట్లా పైన తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చాక్ తోటి. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు ఈజీగా తీసుకోవచ్చు. మనకు అల్లం వెల్లిపాయ లేనిది కూర టేస్టే అనిపించదు కదా. ఇలా తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అటు ఇటు ఇట్లా కట్ చేస్తే పొట్టు లైట్గా ఉన్నా ఏం కాదు. ఇలా తీసుకొని నీట్గా పెట్టుకోవాలి. అల్లం ఇలా పై చెక్కు నీట్గా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఇటుకొన కట్ చేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాక 1 కప్పు ఎల్లిపాయలు మిక్సీ జార్లో వేసి 1 కప్పుకు 1/2 కప్పు అల్లము ఇలా నీట్గా పొట్టు లేకుండా చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా 1/2 కప్పు అల్లం సన్నగా తరిగి మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, 2 ఇలాచీలు, గింతంత చెక్క, పువ్వు కొంచెం అన్నీ ఇందులో వేసి మిక్సీ పట్టాలి. మెత్తటి పేస్టు. ఇది డైలీ వేసే కూరలలో వేసుకుంటే కర్రీ స్మెల్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని డైలీ కూరలు అయితే కూర మంచిగా ఉంటుంది. బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకు బయట కొనుక్కొచ్చుకోకుండా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మిక్సీలో పట్టినాక కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో అయితే మంచిగా కలవదు, చేతితోటి అంతా కలిసేలా కలుపుకోవాలి.